హాయ్ అండి, వెల్కమ్ టు రావురీస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ మెజెస్టిక్స్. పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినే రెసిపీ అని చెప్పొచ్చు. ఈ చికెన్ మెజెస్టిక్స్ సింపుల్గా ఎలా చేయాలో చూపించేస్తారండి. ముందుగా 500 గ్రాముల బ్రెస్ట్ పీస్ తీసుకోండి. ఈ బ్రెస్ట్ పీస్ ఇలా లావుగా ఉంటే మీరు ఇలా చాక్ తోటి సన్నగా లేయర్లా కట్ చేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇలా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసిన చికెన్ని శుభ్రంగా కడిగి ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఈ ముక్కలు అనేవి క్రాస్గా కట్ చేసుకోవాలి. క్రాస్గా కట్ చేసుకోవడం వల్ల ఆయిల్లో వేసినప్పుడు విరగకుండా ఉంటాయి. ఈ పీసెస్ అన్నిటినీ ఒక బౌల్లోకి తీసుకొని 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అలాగే చిన్న బద్ద నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోండి. అలాగే ఒక 6 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకొని బాగా మిక్స్ చేయండి. ఇలా అన్నీ మిక్స్ అయ్యాక ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న చికెన్ మ్యారినేట్ అయ్యేలోపు ఒక 5 పచ్చిమిరపకాయలు తీసుకొని వీటిని ఇలా క్రాస్ షేప్లో వచ్చేలా కట్ చేసుకోవాలి. అలాగే ఒక 2 చిన్న ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. పెద్ద వెల్లుల్లిపాయని పొట్టు తీసేసి ఇలా సన్నగా కట్ చేసుకోండి. చూసారు కదా, ఇక్కడ నేను ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లిపాయని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నానబెట్టిన చికెన్ని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేయకుండా ఒక 2-3 సార్లుగా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఒకేసారి వేసేస్తే అన్నీ కలిసిపోయి సరిగ్గా ఫ్రై అవ్వవు. ఇప్పుడు చూడండి, ఇలా కలర్ మారే వరకు వేయించుకోవాలి. మరి ఎక్కువగా వేయించేస్తే చికెన్ పీసెస్ అనేవి గట్టిగా అయిపోతాయి. అందుకని ముక్కల్ని ఎక్కువగా సేపు వేయించకండి. వేగిన తర్వాత ఇలా ముక్కలన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే స్టవ్ పైన మరో కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో మనం సన్నగా కట్ చేసి పెట్టిన వెల్లుల్లిపాయలని వేసుకోండి. వెల్లుల్లి ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చిని కూడా యాడ్ చేయండి. అలాగే కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోండి. ఇక్కడ నేను జీడిపప్పులు కూడా వేసుకొని వేయించుకున్నాను. మీకు కావాలి అంటే వేసుకోండి, వేసుకోకపోయినా పర్వాలేదు. ఇవన్నీ ఫ్రై అయ్యాక ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. మీకు స్పైసీగా కావాలి అంటే కొద్ది కారం వేసుకోవచ్చు. ఇలా కలిపాక దీంట్లో 1 కప్పు పెరుగు యాడ్ చేయండి. పెరుగు యాడ్ చేసినప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టండి, లేదంటే పెరుగు విరిగిపోతుంది. ఇప్పుడు పెరుగు పూర్తిగా కలిసాక ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టి కలపండి. ఇప్పుడు పెరుగు అనేది పూర్తిగా కలిసిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ డార్క్ సోయా సాస్ వేసుకోండి. ఇది ఖచ్చితంగా వేసుకోవాలండి. డార్క్ సోయా సాస్ వేస్తేనే చికెన్ మెజెస్టిక్స్ టేస్ట్ బాగుంటుంది. ఇలా సోయా సాస్ వేసిన తర్వాత వేయించుకున్న చికెన్ వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు మిక్స్ అయ్యాక రుచికి సరిపడ సాల్ట్ వేసుకొని ఫ్లేమ్ని హైలో పెట్టి ఒక 3 నిమిషాల పాటు ఇలా కలుపుతూ వేయించండి. చికెన్ అనేది పెరుగులో ఉన్న నీరు అంతా లాగేసి చికెన్ ముక్క మృదువుగా తయారవుతుంది. కాస్త డ్రైగా కూడా అవుతుంది. డ్రైగా వచ్చిందాక ఇలా కలుపుతూ వేయించండి. ఇలా చూడండి, ఇలా వేగిన తర్వాత దీంట్లో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని మొత్తం కలిసేటట్టు కలిపేసి స్టవ్ ఆఫ్ చేస్తే చికెన్ మెజెస్టిక్స్ రెడీ అయిపోతుంది. మీరు ఇలా ఒకసారి చేసి పిల్లలకి పెద్దలకి పెట్టి చూడండి, ఫిదా అయిపోతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రావురీస్ కిచెన్.